అందరికీ నమస్తే. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు నాకు తెలిసిన శ్రీరామనవమి రోజు మనకి, మన జీవితాలకి ఎంత కనెక్షన్ ఉందో అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, నేను మీ శోభని. వెల్కమ్. అంతా రామమయం, జగమంతా రామమయం. ఈరోజు నేను చెప్పేది మా ఇంట్లో ఉన్న సుందరకాండ మీకు చూపెట్టాను కదా. అయితే నేను 3 రోజుల క్రితము అంటే సోమవారము మా ఫ్రెండ్స్ అందరితో కలిపి సుందరకాండ చదివానండి. నిజంగా వాళ్ళందరితోటి చదవడం నాకు ఒక మహద్భాగ్యం అనిపించింది అనమాట చాలా రోజుల తర్వాత. మా తాతయ్య గారు, మా ఫ్యామిలీలో అందరూ కూడా ప్రతి అంటే పెళ్ళి కాకముందు కన్నెపిల్లగా ఉండేటప్పుడు ఒకసారి చదివించారు. ఆ తర్వాత పెళ్ళయ్యాక చదివించేవారు. ఏ చిన్న కష్టాలు వచ్చినా కూడా మా ఇంట్లో సుందరకాండ పారాయణం కంపల్సరీగా జరుగుతుందండి. చిన్న బుక్ అయినా చదువుతుందనమాట. అలాగా మా తాతగారి నుంచి మాకు సుందరకాండ పారాయణం అలవాటు ఉంది. ఈరోజు నేను చెప్పే వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన న్యూస్ ఉంది. మీరు చివరి వరకు చూడండి, మీకు తెలుస్తుంది. మనము రామాయణం అంతా చదివేయక్కర్లేదు కదా. రామాయణం చదవని వాళ్ళు అంటే పామరులు, చదువు లేని వాళ్ళు కూడా రామాయణాన్ని ఎంతో బాగా ఆస్వాదిస్తారండి. అయితే నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు కూడా కంటిన్యూగా చదవక్కర్లేకుండా ఈ రామాయణ భారత ఘట్టాలను మీ మనసులో తప్పకుండా స్మరించుకోగలుగుతారు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు నేను చూపెట్టబోతున్నాను. చివరి వరకు వీడియో చూడండి. ఒక లైక్, మీకు తెలుసు కదా, షేర్ చేయడం. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి నా మెంబర్షిప్లో చక్కగా జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ. రాముడు మంచి బాలుడు, రాముడు లాంటి భర్త కావాలి, రామరాజ్యం కావాలి. ఇలా రాముణ్ణి ప్రతి త్రేతాయుగంలో జరిగినవి కూడా ఇప్పుడు మనం తలుచుకుంటున్నాము అంటే అది రామనామము గొప్ప అన్నమాట. యుగాలు మారిన, యుగధర్మం మారిన, రామ పాలన, రామరాజ్యము మారదండి. అలాగే రాముని కాలం ప్రతి యుగంలోని కూడా రామనామముని స్మరించేవాళ్ళు, రాముని తలుచుకునేవాళ్ళు, పర్టికులర్లీ ఆంజనేయ స్వామిని. ఎందుకంటే ఆంజనేయ స్వామి చిరంజీవి కదా. ప్రస్తుతం ఇప్పుడు కూడా మన యందు ఉంటారు, మన మాట వింటారు. రాముని తలిచిన చోట ఆంజనేయ స్వామి తిష్ట వేసి కూర్చుంటారు అని అందరూ చెప్తారు. ఆ విధంగా నేను కూడా అలాగే నమ్ముతానండి. నాకు ఎందుకంటే ఆంజనేయ మంగళవారం ఇలాగా నాకు చేతనైన పూజ చేస్తూ ఉంటాను. ఇది ఆంజనేయ గురించి చెప్తున్నాను. ఆంజనేయుడంతటి మంత్రి ఉన్న చోట ఏ రాజ్యమైనా రామరాజ్యమే అయిపోతుంది అని అందరూ చెప్పుకుంటారు కదా. అది నిజం కూడా. సాధారణంగా చైత్రమాసంలోని రామ కళ్యాణం ఎందుకు చేస్తారు అంటే, నిజంగా జరిగినది పాల్గొన మాసంలో అయినా కూడా చైత్రమాసంలో అందరూ కూడి శ్రీరామనవమి రోజుకు సీతారామ కళ్యాణం చేస్తారండి. ఎందుకంటే అందరూ గుమిగూడి చేసేది ఇది లోక కళ్యాణం అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా. ఏ చిన్న ప్లేస్ దొరికినా నలుగురు కూర్చుని సీతారామ కళ్యాణం చేస్తూ ఉంటారు. ఇక్కడ మా చిన్నప్పుడు సాధారణంగా సీతారామ కళ్యాణం రోజు అంటే శ్రీరామనవమి రోజు గొడుగు, చెప్పులు, పానకం ఇలాంటివన్నీ తప్పకుండా దానం చేసేవారండి. పానకం ఆ రోజు ఇచ్చేవారు. గొడుగు, చెప్పులు, విసినికర్ర ఈ 3 తప్పకుండా ఇచ్చేవారనమాట. ఎందుకంటే రాబోయే కాలంలో చల్లగా ఉండాలి అని చెప్పి, వేసవి కాలంలో వస్తుంది కాబట్టి తప్పకుండా ఇవన్నీ దానం చేసేవారనమాట. ఇలాగ చాలా ఎన్నో గుర్తులు అనమాట. అయితే ఇవన్నిటికన్నా మించింది ఒకటి, కాల పరిస్థితిలో రామాయణ, భాగవత, భారతం చదవలేని వాళ్ళకి ఒక ఈజీ మెథడ్. అంటే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇదంతా హిస్టరీయేనండి. రామాయణమే కాదు, ప్రతి ఇది కూడా హిస్టరీయే మనం అనుకోవాలి. ఎందుకంటే అక్కడ జరిగింది కాబట్టే ఆ ప్లేసులు, ఆ దేవుళ్ళు మనం తలుచుకుంటున్నాము. అంటే దేవుళ్ళు లాంటి మనుషులు అనమాట వాళ్ళు. మరి రాముడు దేవుడు అంటే దేవుడు లాంటి మనిషి కాబట్టి రాముడు మానవుడు. అందుకే మనం మహనీయుడు అయ్యాడు కదా. అయితే రామాయణం గురించి తెలుసుకోవాలి అనే బదులు నేను ఈ రామాయణం గురించి 2 చోట్ల మనం అచ్చుమచ్చు మన జనరేషన్లో రామాయణంలాగా కట్టిన 2 టెంపుల్స్ గురించి మీకు చెప్పబోతున్నానండి. ప్రస్తుత యాదాద్రి కొండ ఉంది కదా, అది యాదగిరి గుట్ట అనేవారు, ఇప్పుడు యాదాద్రి అంటున్నారు. ఆ యాదాద్రికి 16 కిలోమీటర్ల ముందే అక్కడ సురేంద్రపురి అని చెప్పి ఒక ఆయన కట్టించారండి. అది అంటే ఆయన సొంతంగా నిర్మాణం చేసిన రామాయణం అనమాట. అక్కడ రామాయణ ఘట్టాలన్నీ చక్కగా ప్రతి
బాలరామాయణం నుంచి అన్ని కాండములు అక్కడ చూడొచ్చు అనమాట. చదవకపోయినా రామాయణం ఇలా జరిగిందా, ఇప్పుడు ఇలా జరిగిందా అని మనం అది చూస్తే ఖచ్చితంగా ఇది రామాయణం, ఈ ఘట్టం ఇలా జరిగింది, ఈ ఘట్టం ఇలా జరిగింది, ఇక్కడ ఇలా రాక్షసులను ఇలా సంహరించారు, ఇలాగా సీతాపరిణయం అయింది, ఇవన్నీ కూడా ఘట్టాలు ఘట్టాలుగా అక్కడ పొందుపరిచారనమాట. అది తప్పకుండా చూడండి. విజయనగరంలో కూడా ఉంది, కానీ ముందు సురేంద్రపురిని చాలా పాతదనమాట. సురేంద్రపురిలో అదొక్కటే కాదండి, కైలాసం, భాగవతం, భారతం, ఈ భారతంలో చాలా ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా అక్కడ చాలా న్యాచురల్గా చెక్కించారు. కాబట్టి ఏదైనా చూస్తే తొందరగా మనకి అర్థమవుతుంది. చదివేది సంస్కృతం ఇట్లాంటిలో మనం చదవలేము. తెలుగు భాష కూడా అంత బాగా చదవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ సురేంద్రపురి చాలా మంచి ప్లేసు చూడడానికి. చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం చెప్తున్నాను, అది మనందరం కూడా ఊహించలేమన్నమాట. పెద్దవాళ్ళు చదువుతుంటే మనం అది అలా ఉంటుందని కూడా మనకు తెలియదు అనమాట. ఆ విషయం మీకు నేను రివీల్ చేస్తాను. త్రేతాయుగంలో కూడా పాలిటిక్స్ ఉన్నాయండి. అక్కడ కూడా మంచి రాజులు, మంచి మంత్రులు, మంచి సహచరులు, మంచి సేనాని ఉన్నారు. అందుకే కదా రామాయణం అలా కంటిన్యూ అయింది. అలాగే అప్పుడు కూడా చెడ్డ రాజులు, చెడ్డ మంత్రులు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అయితే అది కలియుగమే కాదు, అన్ని యుగాల్లోని ఇది జరుగుతున్న కథ అనమాట, జరుగుతూనే ఉంటుంది. రామాయణానికైనా భారతానికైనా ఈరోజు జరిగి ఆగిపోయినవి కాదండి, ఇవన్నీ మన జీవిత గుణపాఠాలన్నమాట. రామరాజ్యం అంటాం అంటే నాయకుల్లో చాలా పాలన బాగుంటే, రామరక్ష అంటాం అంటే నాయకుడు భరోసా ఇస్తే, రామబాణం అంటాం అంటే మాట ఇచ్చి నిలబెట్టుకోవడం అన్నమాట. ఇది రామాయణంలో జరిగినది. మానవులే నిర్మించిన టెంపుల్సే కదా ఇవి, అందుకని నేను సురేంద్రపురి గురించి చెప్తున్నాను. అలాగే కోదండంలో కోవిల అని శ్రీరామచంద్రుడి జీవితం మనకు మార్గదర్శకం అని చెప్పి రామనారాయణం అని చెప్పి విజయనగరంలో ఉందండి. ఇది శ్రీమద్ రామాయణ ప్రాంగణం అనమాట. రాముడి గురించి 214లో ఇది నిర్మించారనమాట. విజయనగరానికి చెందిన ఒక భక్తుడు ఇది నరసింహమూర్తి అని ఆయన మొదలుపెట్టి ఆయన పనుల్లోని వారసులు కంటిన్యూ చేస్తున్నారనమాట. ఆ తండ్రి కోరికను తీర్చుతున్నారనమాట. ఇలాంటి పుత్రులు ఉంటే ఇంతకన్నా ఏం కావాలండి. ఇంత మంచి అక్కడైతే మొత్తం అన్ని శిల్పాలు కలిపి దగ్గర దగ్గర ఒక 72 శిల్పాలు ఉన్నాయండి. భారతంలో అభిమన్యుని పద్మవ్యూహం అనేది సురేంద్రపురిలో చక్కగా చిత్రీకరించారు. తప్పకుండా చూడండి, ఇదే ఇంపార్టెంట్.